హలో. అన్న నమస్తే అన్న. అన్న నాగన్న గారేనా? అవునన్నా, ఎవరన్నా? అన్న నేను మీ ఫ్యానే, ఫ్యాన్లు మీ వద్దులేనా? అభిమాని అనుకుని. దేవునికి ఫ్యాన్ కావాలన్నా, మనకు కాదన్నా. అయ్యయ్యో అట్లేముందన్న, ఇప్పుడు నీ గురించి తెలిసి నీకు అభిమాని అయిపోయినా. ఆ, అన్న ఏ ఊరు మీది? కర్నూలు అన్నా. అయ్యో మాది కూడా రాయలసీమ, కడప. ఆ, కర్నూలు ఎక్కడన్నా? పక్కన ఒక పల్లెటూరు అన్నా, ఒక 100 కిలోమీటర్ల దూరం కర్నూలు నుంచి. అయ్యో మంచిదన్న. అదేనా నేను చూస్తున్నా, మిమ్మల్ని ఫాలో అవుతా ఉంటా ఇన్స్టాగ్రామ్. ఆ, మంచిగా చూస్తా ఉంటాయా, చూద్దాం అన్నతో ఒకసారి మాట్లాడదాం అనుకున్నా. ఎందుకో ఈరోజు మాట్లాడదాం చేసిన. అన్న మీరు ఫ్రీగానే ఉన్నారా, బిజీగా ఉన్నారా? ఏం లేదన్నా, చెప్పండి. తిన్నారా మీరెవరన్నా? నాయ మరి? ఆ? మీరెవరు? మీ పేరు? నా పేరు వచ్చేసి సత్యనారాయణ, మాది కడప. ఆ, మీ రాయలసీమ. నువ్వు రాయలసీమ, నేను రాయలసీమ. అది అట్లే. అదే ఉమ్, నేను చూస్తా ఉంటా మిమ్మల్ని, అందుకే ఇప్పుడు మంచి మంచిగా వీడియోలు పెడతా ఉంటారు. అన్నా. సరే, నాకు అర్థం కాలేదన్నా, మీకు ఎందుకు ఏమైంది, అసలు ప్రాబ్లం ఏంది? ఒకసారి మంచి ఫోటోలో బాగానే ఉన్నారు, మళ్ళీ యాక్సిడెంట్ అయినట్టు అదేదో ఉంది. ఎట్లన్నా, ఏమైంది? కరెంట్ షాక్ కొట్టిందన్నా. అయ్యా. ఎట్లా? కరెంటు పని చేస్తా ఉంటే 2 అంతస్తుల మీద నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డాను. దేవుడా. ఒక చెయ్యి కన్నెగా మాడిపోతే చెయ్యి కట్ చేసేసినారు. తల కూడా ఒక సైడ్ అంతా మాడిపోతే తల ఒక సైడ్ పుర్రె అంతా తీసేసినారు. డ్రిల్ మిషన్ తో హోల్స్ పెట్టి కటింగ్ బ్లేడ్ తో ఎరిచేసి కింద కాల్ది చర్మం తీసి పైన కప్పెట్టినారు. తలలో మెదడు కూడా దాదాపు లీటర్న్నర చీమబట్టుంటే అంత మెదడు క్లీన్ చేసి ఆ కింద కాల్ది చర్మం తీసి పైన కప్పెట్టినారు. అంటే కంప్లీట్ నడవలేరులే? వెన్నెముక విరిగిపోయిందన్న. ఎట్లన్నా, ఏం చేద్దాం అన్నా, అది దేవుడు రాత. అంతే అంతే. దేవుని రాత అనుకోవడానికి కాదు కానీ నేను అక్కడ పైకి వెళ్ళినప్పుడు కొంచెం కాలు స్కిడ్ అయ్యి పడిపోయాను అట్లా. దాన్ని అనుకోకూడదు కదన్నా, అది ఏదో జన్మలో ఏదో అనుభవించితే ఈ జన్మతోనే పోతుంది. ఇంకా నెక్స్ట్ అంతే జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదని అనుకో. అంతే అంతే, ఏదో ఒకటి కానీ. ఏదో ఒకటి కానియడం ఏం లేదు, కానీ నా ఉద్దేశంలో అదే, ఇంకా కర్మ అంటాం కదా. కర్మ. కానీ మీరు మళ్ళీ ఇట్లా ఎందుకన్నా, మరి క్రిస్టియానిటీలో ఎందుకు వచ్చినట్టు నాకు అదొకటి బాధ అవుతుంది. నేను బాగున్నప్పుడే వచ్చాను బ్రదర్. ఇప్పుడు వచ్చింది ప్రత్యేకంగా ఏం లేదు. ఎందుకంటే మన రాయలసీమ వాళ్ళు అంటే నాకు విపరీతమైన ప్రేమ. అందులో మనం ఇప్పుడు మీది మనమే ఎస్సీ కమ్యూనిటీ కదా. అవునన్నా. నేను కూడా, ఎందుకంటే మనమే ఉండేది దాంట్లో, బయట వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా ఆ, మనమే మేధావులం కదా. ఉమ్, అదే మీరు పెడతా ఉంటారు, ఏం చూద్దాం ఒకసారి మీతో మాట్లాడదాం అనుకున్నా. నేను ఒక చిన్న క్వశ్చన్, ఎందుకంటే నీలాంటి వాళ్ళు తెలుస్తుంది అనుకుంటా ఉండ. ఉమ్, చిన్న డౌట్ అంతే, ఒక్క మాటలో చెప్పు. ఉమ్, ముస్లింస్ ఆచారం ప్రకారం, అంటే ఖురాన్ ప్రకారము, ఈ ఉమ్, సృష్టి మా దేవుడు ఏర్పాటు చేసినాడు, అల్లా అని వాళ్ళు అంటారు. అవునా? అవు. ఖురాన్ ప్రకారం మా ఖురాన్ లో మా అల్లానే సృష్టి ఏర్పరిచింది, ఉమ్, ఈ భూమి అన్ని సృష్టించి మా వాడే అని వాళ్ళు అంటారు. అవు. క్రిస్టియానిటీ ప్రకారం మనమేమంటాం, మన ఎస్సీ వాళ్ళం మనమేమంటాం అంటే, లేదురా ఉమ్, మేమే ఏర్పాటు చేసినాడు, మా దేవుడే ఉమ్, భూమి ఆకాశమైన సృజించాడు అని మనం అంటాం. ఉమ్, అట్లా పోతే హిందుత్వం పోతే వాళ్ళు ఏమంటారు, ఉమ్, లేదు నాయన మా దేవుడు శివుడు దీన్ని ఏర్పాటు చేసినాడు, ఈ భూమి అన్ని సృష్టించినాడు అంటాం. అవునా? హిందుత్వంలో శివుడు ఒక్కడే అని కాదు బ్రదరు. లేదు, ఆ, ఒకడే అని కాదు, కాదు కాదు. హిందుత్వం ప్రకారము ఈ సృష్టిని వాళ్ళ దేవుడు ఏర్పాటు చేస్తున్నారు అంటారు. ఆ, అవునా? అట్లా. అది ఏ దేవుడని కానీ హిందుత్వంలో వాళ్ళ గ్రంథం ప్రకారం. హిందుత్వంలో సృష్టి నిర్మాణం అన్నది ఆ చాలా రకాలుగా సరే వ్రాయబడింది. అన్న, అది ఏ రకమైన ఉండని వాళ్ళు అనుకుంటున్నారు, మా మతమే ఏర్పాటు చేసింది అని. అవునా? అవును, అవును. అదొకటి తీసుకున్నాం అంటే, ముగ్గురు ఇక్కడ మూడు జాతులు ఉమ్, 3 విధాలుగా సృష్టి ఏర్పాటైంది అని అనుకుంటా ఉన్నాయి. అంటే అవును, నిజానికి 3 జరగడానికి ఆస్కారం లేదు, ఉంటే ఒకటే జరగాల. ఎవడో అవును, ఒకడే దీన్ని ఏర్పాటు చేసినాడు, వాడు అవును. ఎవరైనా కానీ.
ఆ. అయితే ముస్లిం గాని వాడెవడైనా క్రిస్టియన్ కాదు గాని కాదు వాడెవడైనా కాదు నేను కాదు క్వశ్చన్ అది ఒక పూర్తి కాలేదు, నువ్వు ఒక్క మధ్యలో అదే నిమిషం ఆహా మళ్ళా. అట్లా కాదన్నా. మీరు అన్న మాటకి నేను జస్ట్ చెప్తా ఉన్నాను. సరే, వాళ్ళు వాడు ఎవరైనా కానీ, ఆయన ఎవరైనా కానీ. వాళ్ళు ఎవరన్నా కాదు కానీ దేవుడు అనేవాడు ఒకడున్నాడు. అది హిందుత్వ దేవుడా లేకపోతే క్రిస్టియన్ దేవుడా ముస్లిం దేవుడా కాదు కానీ దేవుడు ఒక్కడు ఉన్నాడు. ఆ దేవుడే చేశాడు. అది. అవునా? అవును కదా. కానీ ఉం. ఇంతవరకు అయితే దాని క్లారిటీ ఇప్పుడు నువ్వు అవును చేసింది ఇది క్రిస్టియన్ దేవుడు అని నువ్వు అంటావు, లేదు హిందూ అని నేనంటా. మా హిందూ మతం నుంచి పుట్టింది భూమి. ఆ, వాడేమంటాడు, వానికాడి పోయి ఆ మాట అంటే వాడు నరుకుతాడు ఇంకా తమాంగా. వాదంతా రాదంతం కూడా చేయడు, ఆ, తమా ప్రాణం తీసేస్తాడు. ఆ, అవునా? అవును. కాదురా మీ దేవుడు కదరా మా దేవుడు అంటే ఎందుకు వాడు నరుకుతాడు? ఆలోచించే. మామూలుగా చెప్తే చెప్తారు. నరకడం అంటే ఊరికే ఎవరు వాళ్ళ గురించి నరుకుతారు? నీకు తెలీదా? ఊరికే ఎవరు వాళ్ళు మామూలుగా నరుకుతారు? వాళ్ళకు ఉండేదే ఆ లక్షణం, చంపేస్తారు అంతే వాళ్ళు వాళ్ళ కాడికి పోయి. మా దగ్గర కూడా చాలా మంది ముస్లింలు ఉన్నారన్న. ఎవరు సరే, అంత మంచోళ్ళు ప్రేమగా ఉంటే గానీ, ఉంటారు. మన రాయలసీమలు ఉంటే గానీ, నువ్వు బయట పాత బస్తీ అట్లా పోయి మనం ఆ మాట అంటే ఆ నుంచి రాలేం కదా. మనకు తెలియదులే బయట ప్రపంచం సరే, గురించి. నేనేమంటున్నంటే ముగ్గురం కొట్టుకుంటా ఉన్నాం, ఈ మూడిట్లో ఏదో ఒకటే నిజం, ఆ, మిగతా రెండు అబద్ధం. ఆ, మూడు నిజం కాడానికి ఆస్కారం లేదు కదన్నా, అవునా ఆ, కదా? ఆ. అయితే అంటే ఒకటే నిజం ఉండాలా. మూడు నిజం కావడానికి ఆస్కారం లేదు గానీ అన్న. ఆ, సృష్టి ఏర్పడిందని ముగ్గురు చెప్తా ఉన్నారు. అవు. మేం చేసినామంటే మేం చేసినాం అంటా ఉన్నారు. కానీ మేం చేసినామని ఒకటే చేసినారు. ఇప్పుడు నీకు ఎట్లా మన రాసిన బదులు చెప్పాలంటే, ఒక పిల్లోడు ఉన్నాడు, ఉం, వాడి దగ్గరికి ముగ్గురు వచ్చాడు, వాళ్ళ భార్య గారికి వచ్చి వీడు నాకు పుట్టినంటే వీడు నాకు పుట్టినంటే వీడు నాకు పుట్టిన ముగ్గురు కొట్టుకుంటా ఉన్నారు. నిజానికి ముగ్గురికి పుట్టే ఆస్కారం లేదుగా. లేదు ఒక్కడే పుడతాడు. వాడికి ఎవడో ఒకడే తండ్రి వానికి. అవును. ముగ్గురు కొట్టుకొని వచ్చారు. ఆ, ఇలా ముగ్గురు సీరియస్ గానే కొట్టుకుంటా ఉన్నారు, అవును. కానీ వాడు పుట్టింది ఒకడికే. అవును. అవునా? ఆ, ముగ్గురికి పుట్టేదానికి ఆస్కారం ఏమైనా ఉందా? సైన్స్ ఒప్పుకోదు కదా. లేదు. ఒకడికే పుట్టింటాడు. అవును. మిగతా వాళ్ళు కాలక్షేపం చేసి ఉండొచ్చు, నేను దాన్ని పక్కన పెడతాను, కానీ ఒకడే పుట్టింటాడు. అట్లనే ఈ ఆ, సృష్టి కూడా, ఈ భూమిని కూడా, ఈ నక్షత్రాలను, ఈ చంద్రుడిని, సూర్యచంద్రులను ఎవరో ఒకడే సృష్టించాడు. ఉం, ఆయన ఎవరో మనకు తెలియదు. ఒకటే సృష్టించాడు అంటే మిగతా ఇద్దరు దొంగనా కొడుకులు కొన్ని తరాల నుంచి ఒక అబద్ధాన్ని మోసుకుంటా తిరుగుతా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కానీ, ఉం, ఒకవేళ ఏసయ్యనే ఒకవేళ యెహోవానే చేసింది అనుకో, హిందువులు ముస్లింలు ఒక అబద్ధాన్ని నెత్తినేసుకొని కొన్ని తరాల నుంచి కొట్టుకొని వస్తున్నారు. ఉం, ఉం, ఒకవేళ ఇస్లాములు చేసిందనుకో మనం కొట్టుకొని వస్తున్నాము, ఒక ఉం, అబద్ధాన్ని నెత్తినేసుకొని తిరుగుతున్నాం. ఒకవేళ ఇదంతా హిందూ జాతి పురాణాల ప్రకారము, గ్రంథాల ప్రకారము, వేదాల ప్రకారం ఈ సృష్టి వీళ్ళే చేసినారంటే, ఈ క్రిస్టియన్లు, ఈ ఇస్లాం వీళ్ళంతా ఒక అబద్ధాన్ని మింగేసుకొని తిరుగుతా ఉన్నారు. ఒక ఎట్లా అంటే ఒక ఉం, ఒక 100 రూపాయలు అనుకుని ఒక చిత్తకాగితం జోలో పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళు ధైర్యంగా. ఉం, అది ఎప్పుడైనా ప్రమాదమే. ఉం. అది నా క్వశ్చన్. అంటే వీళ్ళ ముగ్గురం కొట్టుకొని వచ్చాము ఇలా, కానీ ఈ మూడిట్లో ఒకటే నిజము, మిగతా ఇద్దరము ఒక అబద్ధాన్ని మిందేసుకుని తిరుగుతా ఉన్నాము. దీనికి ఇంతవరకు ఎవరు కంక్లూజన్ ఇలా అంటే ఇదే కరెక్ట్ అని మనకి ఈ మధ్యన లేదు. కానీ మనం ఒకసారి గ్రంథాలు తిరిగేస్తే ఎక్కువ శాతం దేనికి ప్రియారిటీ ఉంది అంటే అది నేను చెప్పకూడదు నీకు. అప్పుడు ఇది క్వశ్చన్, ఇక్కడ నుంచి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనం కనిపెట్టాలంటే నువ్వే కనిపెట్టాలన్నా, ఇలాంటి వాళ్ళే కనిపెట్టాలి దీన్ని, ఇలాంటి మేధావులు కనిపెట్టాలి. నేను నుంచి ఆశిస్తా ఉన్నా. ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ ఎప్పుడు చెప్తావో చెప్తే నేను వస్తాను. అవకాశం ఇస్తే ఇప్పుడే చెప్తానన్నా. అవునా? సరే, నువ్వు అవకాశం ఇవ్వట్లేదు కదా. నువ్వు చెప్పి ఇప్పుడు ఒక మాట క్వశ్చన్ నేను ఏం చేస్తాను, నాకు అర్థమైందన్న. నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక తల్లికి ఒక బిడ్డకు ఒక తండ్రి ఎవడో ముగ్గురిట్లో ఒకడే అవుతాడు, అలాగే ఈ రెండు మతాలు కూడా కరెక్ట్ కాదని నువ్వు అంటున్నావు. ఇక్కడ నేను ఆ బిడ్డకు ఈ సృష్టికి సంబంధం లేని విషయం. ఈ సృష్టికి ఆ బిడ్డకు ఎలా చెప్పాను, అదే ఆ ఎగ్జాంపుల్ దీనికి సరిపోదు అంటున్నా నేను. నేనేమంటానంటే, నేను కూడా ఫస్టే నీకేం చెప్పాను, హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా వారు ఎవ్వరు కూడా దేవుణ్ణి ప్రత్యేకంగా పోయి చూచి వచ్చిన వాళ్ళు లేరు.
అంటే ఎంత దొంగలు అంటావు ఇప్పుడు అందరూ. మేము ఏసఐని చూసినాము, మా కళ్ళలో కనపడినాడు. ఒక ఆమె ఎవరో మేరీ నామానికి నేను స్వర్గానికి పోయించిన, ఆ ఉమ్. స్వర్గంలో బంగారు మెడలు ఉన్నాయి, వీళ్ళందరూ దొంగలు అంటావు. ఇప్పుడు అలాగే హిందుత్వంలో కూడా సాయిబాబా కనపడుతున్నాడు, ఈశ్వరుడు కనపడుతున్నాడు. ఆ ఈశ్వరుడు నాకు ఇక్కడ శివలింగం ఉందని మొన్న ఒకడు ఆ నేనేం ఒకడు చెప్తా ఉన్నా, కాదు కాదు ఒక్క నిమిషం ఎప్పుడు బ్రదరు. స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పరు. పక్కది అరే నీకు కొంచెం ముడ్డికి కడుక్కోరని శుభ్రంగా అంటే నువ్వు కడుక్కునే ముందు అనే రకం. అది ఎందుకు? నువ్వు అలా కాదు బ్రదర్, స్ట్రైట్ నేను ఆన్సర్ చెప్పు. నేను ఆన్సర్ చెప్తుంటే నువ్వు నువ్వు దాన్ని ఆన్సర్ చెప్పడం సైడ్ లేదు. ట్రాక్ పట్టిస్తు. నేను చెప్తున్నా నువ్వేమంటావు అన్నావు ఆన్సర్ అంటే, మీరు అన్నా వినడానికి ఇట్లా ఇప్పుడు మరి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ దర్శనాలు అవుతున్నారంటే అయ్యో హిందుత్వంలో లేవా అంటావు. అవునున్నా నిజమే, ఆ మాట ఈ- చెప్పకూడదు అంటాను. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క మతంలో దొంగ నా కొడుకులు ఉన్నారు. సరే ఓకేనా? కానీ ప్రతి కానీ ఒక్క మతంలో దొంగ నా కొడుకులు ఉన్నారు. అది అది వాస్తవము. క్రిస్టియానిటీ అయినా, హిందుత్వం అయినా, ముస్లిం అయినా. కానీ వెరీ గుడ్. నేనేమంటాను, నేను చెప్పేది కూడా వినొచ్చు కదా. చెప్పు నేను ఇప్పుడు నేను నేను ఎప్పటికీ ఒక ఒక మతం పక్షాన మాట్లాడను. నేను ఏదైనా సత్యం ఉన్నది నువ్వు ఉన్నట్టుగా మాట్లాడేది అదే మాట్లాడతాను. కదన్నా, నువ్వు మాట్లాడేది నేను అసలు మతం మత పక్షాన పక్షాన కదా. మాట్లాడుతున్నానా? ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఈ ఇప్పుడు సృష్టిలో రెండు కదన్నా మత నువ్వు కాదు పెట్టే బ్రదర్. నేను నువ్వు చెప్పేది పెట్టే విను. ప్రతి నువ్వు వీడియోలో మతం చెప్పేది పక్షం విను కాకుండా బ్రదర్. అంత సమానం అంటున్నావా? నేను చెప్పేది విను. అది వేరు. ఇప్పుడు నువ్వు అదేందో అడిగిన అంటే నువ్వు ప్రశ్న ఆన్లైన్ లో ఒక విధంగా, అయ్యో, ఆఫ్లైన్ లో ఒక విధంగా ఉంటావా? ఆన్లైన్ లో ఒక విధంగా, ఆఫ్లైన్ లో ఒక విధంగా ఉండేది కాదు. నువ్వు అడిగిన చెప్పు. ప్రశ్నకు సరిగా సమాధానం చెప్తున్నానా లేదా అనేది ఆలోచించు. నేను చెప్పు. క్రిస్టియనే, కానీ నువ్వు ఏమని అడిగావు? సృష్టిని చేసింది హిందువుల దేవుడా, లేకపోతే క్రైస్తవుల దేవుడా, లేకపోతే ముస్లింల దేవుడా అన్నప్పుడు నేను క్రిస్టియన్ కాబట్టి డైరెక్ట్ క్రిస్టియన్, యేసుక్రీస్తే సృష్టిని చేశాడని చెప్పొచ్చు. కానీ నీకేం చెప్తున్నా అర్థమయ్యే విధానంలో వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, నేను సత్యాన్ని చెప్పడం చెప్పడానికి లేదన్నా. ప్రయత్నం చేస్తున్నా. చెప్పు. అంతేగాని నువ్వు మధ్యలో తగిలితే ఏం ఈశా ఉపనిషత్తు చెప్పున్నా? వ్యాసోపనిషత్తు 13వ శ్లోకం. ఒక్క నిమిషం లైన్ లో ఉన్నా, నాకు అన్ని ఉపనిషత్తులు ఉన్నాడు. ఆ, ఇప్పుడు తీ చెప్పేది తీ ఈశా వ్యాసోపనిషత్తు 13వ శ్లోకం ది. ఎందుకంటే నాకు ఏదన్నా ప్రూఫ్ అవసరం. నేను అవునన్నా, తీయన్నా. ఈశా ఈశా వ్యాసోపనిషత్తు. ఈశా వ్యాస ఉపనిషత్తు. ఆ, మీ అందరు కొత్త కొత్త పదాలు చెప్తారా మీరు? ఏందో. ఈశా వ్యాసోపనిషత్తు. చెప్పన్నా. అది నువ్వు చెప్పింది ఈ ప్రపంచంలో కనపరాదులే కానీ చెప్పు. చూడు ఉంటే ఎవిడెన్స్ ఉంటే మేలు కదా. మళ్ళీ నేను చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు అది కాదంటావేమో, తెలియదు కదా. బృహదారణోపనిషత్తు కూడా ఉంటే తీ. చెప్పు తీసినాలే. ఏది తీసినావు? అదే ఈశా వ్యాపనిషత్తు స్తోత్ర నిధిలో ఉంటది. అది ఇప్పుడు ఉపనిషత్తు నెంబర్ చెప్పుగా. 13వ శ్లోకం. చెప్పు చదువు దాన్ని. నాకు కనపరాలేదు. నువ్వు చెప్పు, నేను చదువుతాలే. నీ దగ్గర ఉంటే చదువుతాను. ఉందన్నావు కదా బ్రదరు. అవునా, గూగుల్ ఉంది కదన్నా, తీసినా. నువ్వు చెప్పింది నాకు 13వ శ్లోకం అన్నావు. ఇది నువ్వు చదివితే నేను చెప్తా, ఇది అదే కాదు. నువ్వు తీసినావు కదా, చదువు ఒకసారి, నేను దాన్ని చెప్తాను గానీ. భగవానుడు అంటే ఎవరు? 13వ శ్లోకమా? ఈశా వ్యాసోపనిషత్తు 13వ శ్లోకం. శ్లోకాల నెంబర్లు ఏం లేవు, డైరెక్ట్ పుస్తకం వచ్చింది. పుస్తకం ఉండదు, శ్లోకాలు ఉంటాయి చూడు. నువ్వే చదువురాదు, అదేందో నేను చెప్తా. సరే, నేను చదువుతాలే. నువ్వు దాని దగ్గర ఉందో లేదో నీకు తెలియదులే గానీ నేను చదువుతాను, విను. ఓం అందం తమః ప్రవిశాంతి ఓం సంభూతిముపాసతే తతో భయ యువాతేతే మాయా అని ఉంటది. దానికి అర్థం ఏందో? దానికి అర్థం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న దేనితోనైనా గానీ, అది చెక్కతోనైనా, రాతితోనైనా, విగ్రహంతోనైనా, ఇంకా మరి ఏ దానితోనైనా ఒక రూపాన్ని చేసుకుని దానికి పూజ చేస్తే నీవు నాకు పాత్రుడో కాదు అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే నేనేమంటున్నాను అని అంటే, మనము ఏది ఒక రూపాన్ని కాదు, అంటే ఒక అంధకారంగా దేన్ని పూజించకూడదు. మనం ఏది జ్ఞానం లేకోకుండా అంధకారంలో ఉండి
దేన్ని పూజించితే అది దేవునికి అర్హత, దేవుని పూజించినట్టు కాదు. కాబట్టి మనం ఏదైనా తెలుసుకోవడానికి ఒక జ్ఞానయుక్తంగా తర్కయుక్తంగా ఆలోచించాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నానో దాన్ని కూడా నువ్వు ఆలోచించుకోకుండా వినకోకుండా మీరే మాట్లాడేస్తున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నాను అని అంటే మీరేమన్నారు, ఈ ఇదే సృష్టిని ఆన్సర్ నేను అడిగింది. ఆ, ఇదేనా? నువ్వు అడిగినేదే చెప్తున్నాను అబ్బా. దానికి ఏమంటున్నానంటే ఊరికే గుడ్డిగా అంధత్వంలో ఉన్నట్టు మనము ఏది పడితే అది మాట్లాడేయకూడదు. అవతలలో చెప్పి ఇప్పుడు ఒక విషయం ఆలోచించు. ఇప్పుడు ఒక నువ్వు డాక్టర్ ఇంతసేపు అన్నా, ఒక్క నిమిషం అన్న, నువ్వు సబ్జెక్ట్ ఒక్క చెప్పు, నాకు నిమిషం ఒక్క ఫిలాసఫీ నిమిషం ఒక్క నిమిషం ఫిలాసఫీ వద్దు. నువ్వు ఫిలాసఫీ ఆన్సర్ కాదు. చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఒక స్టోరీ చెప్తా. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ పోయి హెలికాప్టర్ నడుపుకో అంటే నడుపుతాడా? ఏంది ఇది? ఏం అర్థం పర్థం లేవని మాట్లాడు అన్న మళ్ళా. చెప్పు. డాక్టర్ ఉన్నాడు, ఆపరేషన్ చేసే డాక్టరు పోయి హెలికాప్టర్ నడుపుకో అంటే నడుపుతాడా? ఎందుకు నడుపుతాడు? సరే, ఆ హెలికాప్టర్ నడిపే ఆయన తీసుకొచ్చి డాక్టర్ గా ఒకరికి ఆపరేషన్ చేయరా అంటే చేస్తాడా? చేయడు. అదే ఒక ఇంజనీర్ ని తీసుకొచ్చి డాక్టర్ గా ఆపరేషన్ చేయరా అంటే చేస్తాడా? అన్న నువ్వు మాడే మాటలు 10 మందిలో మాట్లాడితే ఈ అసలు చల్లవ ఉన్నాయి మాటలు. చెల్లేది కాదన్నా. నేనేమంటున్నానంటే నీకు ఆన్సర్ నీకు చెప్పు, మా నువ్వు కాదు జోక్ కాదు చెప్తున్నావు. దానికే చెప్తున్నాను. నీకు మాత్రమే జ్ఞానం ఉందనుకుంటే కాదన్నా. అలాగా డాక్టర్ కున్న జ్ఞానము ఇంజనీర్ కు ఉండదు, ఇంజనీర్ కున్న జ్ఞానం పైలట్ కు ఉండదు. అలాగా ఎవరికి తెలిసిన జ్ఞానం వానికి ఉంటది. మనకు మాత్రమే జ్ఞానం తెలుసు అని అనుకుంటే మనం బుద్ధిహీనులం అవుతాం. ఇంకా నువ్వు ఆన్సర్ దీనికి చెప్పవు, నువ్వు చెప్పలేవు, నీతో కాదని నాకు అర్థమైంది. నేను చెప్పలేనని నేను చెప్పానా? చెప్తానంటూనే కూడా నువ్వు వింటలేవు. ఇంకా వింటేటప్పుడు ఏమో సోది చెప్తావు, చెప్పు అనేటప్పుడు ఏం చెప్పవు. ఏంది ఇది? సరే చెప్తా, ఆగు ఒక్క నిమిషం విను. నువ్వు ఎప్పుడు చెప్తావు? ఇంకా తెల్లారినాకనా? తెల్లారని జ్ఞానం తెలుసుకోవడానికి ఇప్పుడు మన జీవితాంతం వద్దు, నాకు వద్దు, నేర్చుకున్నా కూడా ఎన్ని వద్దు, మన జీవితాంతం ఎన్ని వద్దు. నేర్చుకున్నా కూడా మన పాయింట్ రా. జ్ఞానాన్ని నేర్చుకోలేం. అన్నా నువ్వు జ్ఞానం అన్నాకన్నా, నువ్వు ముందు విషయం నేను అడిగిన ఆన్సర్ తెలుసా? నువ్వు చెప్పు. నేను ఆన్సర్ ఏమంటానంటే ఇప్పుడు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అది హిందూ గ్రంథాలు, క్రిస్టియనా, ముస్లిమా ఇదంతా సంబంధం లేదు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం ఎవ్వరం పోయి చూసి రాలేదు. అది హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా. ఆ మాట ఆగన్నా, నేను చెప్పేది నాన్న. మూడోసారి చెప్తున్నావు, నాకు ఓపిక ఉండదు. చెప్తున్నా చెప్పు. ఓపిక లేకపోతే ఫోన్ చేయొద్దు, కట్ చేయి, ఉంటా.